సేవ చేయడమే భాగ్యంగా భావించాలని జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ఉషా కిరణ్ అన్నారు. సోమవారం టీబీ డే సందర్భంగా క్యాన్సర్ ఆసుపత్రిలో ఆ బైండింగ్ హోప్ ట్రస్ట్ ద్వారా న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంస్థ చైర్మన్ ఫాదర్ నిర్మల్ కుమార్ గత 3 సంవత్సరాల నుంచి 300 మందికి ఒక్కొక్కరికి 1500 రూపాయల విలువైన న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లు అందజేయడం అభినందనీయమన్నారు. మందులు విలువైనవన్నీ అందుకు తగ్గట్టు వంటి న్యూట్రిషన్ ఫుడ్ అవసరమని ఆమె తెలిపారు. నిర్మల్ కుమార్ మాట్లాడుతూ అవసరమైన వాళ్ళందరికీ కూడా తమ న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గీత, డాక్టర్ లక్ష్మి, జయప్రకాష్, కన్యకుమారి, భక్తవత్సల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రి రోగులకు న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లను అందజేశారు. నేను అబైడింగ్ హోప్ ట్రస్ట్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్. మరి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దాదాపుగా 50 ప్యాకెట్స్ పౌష్టిక ఆహారాన్ని మీకు ఇస్తూ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ఆహార పదార్థాలని తినే వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. నేను రిజల్ట్ చూస్తాను ఎప్పుడు కానీ. ఊరికనే కేవలం ఇవ్వడం మాత్రమే కాకుండా దీన్ని తీసుకోవడం వల్ల ఏం లాభం వస్తుంది ఆ వ్యక్తికి అనేది నేను గమనిస్తాను అన్నమాట. చాలా మందికి నేను ఇస్తూ ఉన్నాను. రకరకాల జబ్బులు ఉండే వాళ్ళకి వాళ్ళు నా దగ్గరికి వచ్చి చెప్తారు. ఏమని చెప్తారంటే, గవర్నమెంట్ మందులు ఇస్తుంది సార్, మీరు ఈ న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తూ ఉన్నారు, మా పిల్లలు చాలా బలం పొందారు, శక్తి పొందినారు, స్కూల్స్కి వెళ్తున్నారు, నేర్చుకుంటూ ఉన్నారు, మానసికంగా శారీరకంగా వాళ్ళు బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు సార్, మీకు ప్రత్యేకమైన వందనాలు అని చెప్పినప్పుడు నేను ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది. అందుకని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడానికి అది మొట్టమొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే, మీరు న్యూస్ పేపర్లు చదివే వాళ్ళైతే 2 రోజుల నుంచి క్యాన్సర్ వ్యాధిని గురించిన సమాచారం చాలా ఎక్కువగా రాస్తూ ఉన్నారు. ఉదయం కూడా నేను చదివాను. 2 వ్యాధులు చాలా భయంకరంగా మన భారతదేశంలో విస్తరించబడుతూ ఉన్నాయి, చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నాయి అన్నమాట. 2 వ్యాధులు. నంబర్ 1 క్యాన్సర్ వ్యాధి, నంబర్ 2 టీబీ వ్యాధి. ఈ 2 చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నాయి, విస్తృతంగా విజృంభిస్తూ ఉన్నాయన్నమాట మనుషుల మీద. కాబట్టి అది చూశాను నేను. ఎప్పటి నుంచో చదువుతూ ఉన్నాను, కానీ గడిచిన 2 దినాల నుంచి న్యూస్ పేపర్లో స్టాటిస్టిక్స్ కూడా వేస్తున్నారు వాటి గురించి. కాబట్టి ఈ కార్యక్రమము చేయడము చాలా మంచిదని నేను భావిస్తూ ఉన్నాను. అందుకనే ఈ యొక్క ఆహార పదార్థాలని మీరు తీసుకోండి. ఒకవేళ మీకు నేను డబ్బులు ఇచ్చాననుకోండి, ఒక 2000 రూపాయలు ఈ కొనుక్కోండి అని, ఎవరు కొనరు అనమాట. ఎవరు కొనరు, అది వేరే దానికి ఉపయోగించుకుంటారు. అదే నేను డైరెక్ట్గా మీకు ఈ ప్యాకెట్ ఇచ్చినాను అనుకోండి, మీరు బై ఫోర్స్ తినాల్సిందే అనమాట కదా. మరి నేను మీకు బలవంతంగా తినిపిస్తున్నాను అనమాట. ఒక రకంగా చెప్పాలంటే మీరు బలవంతంగా తింటారు, ఇంట్లో ఉంటాయి, అందరూ తింటారు, దానికి సంబంధించిన వాళ్ళు ఆరోగ్యము బాగుపడుతుంది అన్నమాట. అది నా యొక్క ఉద్దేశం. అందరం సంతోషంగా ఉండాలి, అది నా ప్రిన్సిపల్ అన్నమాట. అందరం ఆనందంగా ఉండాలి, అది నా యొక్క కోరిక. అందుకనే నాకు తోచిన సహాయంతో, మరి దాతలు ఇచ్చిన ఆ యొక్క సహాయంతో ఈ యొక్క కార్యక్రమాలు నేను చేస్తున్నాను. నాకు చాలా మంచిగా సహకరిస్తున్నారు మన డాక్టర్స్, ఇక్కడ ఉన్నవారు. మరి ముఖ్యంగా మేడం గారు నాకు చాలా ఎంకరేజింగ్ అనమాట, చాలా ఎంకరేజింగ్. ఏ విధంగా ఆమె మూటలు మోసుకొని వచ్చింది ఉదయం అయితే, నాకు చాలా ఆశ్చర్యం అయిపోయింది. మూటలు మోసుకొని వచ్చింది. నాకు అంత సేవా దృక్పథం కలిగిన స్నేహితులు నాకుండడం నాకు చాలా సంతోషం. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలనే ఆ యొక్క తపన నాలో ఉంది. మీరందరూ ఈ ఆహారాన్ని తీసుకోండి, సంతోషంగా ఉండండి, బలపడండి. డాక్టర్లు మీకు సహాయం చేస్తారు. డాక్టర్ ఒక మాట చెప్పింది మనం నిన్న మాట్లాడుతూ ఉంటే. అందరికీ నమస్కారము. ఈరోజు మన క్యాన్సర్ హాస్పిటల్ నందు మీకు అందరికీ తెలుసు, క్యాన్సర్ అంటే చాలా పెద్ద జబ్బు అది. సో క్యాన్సర్ వల్ల మనకి సోషల్ ఎకనామిక్గా, తర్వాత న్యూట్రిషనల్ పరంగా వాళ్ళంతా కూడా డౌన్ అయిపోయి ఉంటారు వాళ్ళు.
సో వాళ్ళకి మంచి ఫుడ్ అన్నది చాలా అవసరం. మంచి ట్రీట్మెంట్ అన్నది ఎంత అవసరమో మంచి ఫుడ్ కూడా అంతే అవసరం వాళ్ళకి. సో వాళ్ళకున్న సోషల్ ఎకనామిక్ రీజన్స్ వల్ల వాళ్ళు సరైన ఫుడ్ తీసుకోలేకపోవచ్చు. సో ఈ క్యాన్సర్ అన్నది ఎక్కువగా పూర్ పేషెంట్స్కే ఎఫెక్ట్ అవుతుంది. అందరికీ ఎఫెక్ట్ అవుతుంది కానీ పూర్ పేషెంట్లో ఇంకా ఎక్కువగా ఉంది ఇన్సిడెన్స్ అన్నది. సో వాళ్ళందరూ కూడా అంత అఫోర్డ్ చేయలేకపోవచ్చు. ఈరోజు మనకి ఈ క్యాన్సర్ హాస్పిటల్ నందు సహృదయంతో వాళ్ళకి న్యూట్రిషనల్ ఫుడ్ అందించాలని చెప్పి, సో ఈరోజు మనకి టీటస్ నిర్మల్ కుమార్ గారు మన క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ కూడా న్యూట్రిషన్ ఫుడ్ అందించాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఏమేమి అవసరమో అంతా కనుక్కొని వాళ్ళకి కావాల్సిన అందులో ప్రోటీన్స్ సంబంధించిన అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అంతా కూడా కలిపి ఒక ప్యాకేజ్ లాగా తయారు చేసి అదంతా కూడా మనకి ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్ నందు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ క్యాన్సర్ ఫుడ్, ఈ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి శరీరంలో కొంత శక్తి వస్తుంది. ఈ క్యాన్సర్ పోరాడడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. మన ట్రీట్మెంట్తో పాటు ఆ ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇంత మంచి సేవ చేస్తున్న సార్కి మేము క్యాన్సర్ హాస్పిటల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ద్వారా పరిచయం అయ్యి పోయిన నెల కాకుండా అంతకుముందు నెల కూడా వచ్చి మనకి ఒక 25 మందికి ఇచ్చారు. ఈసారి ఇంకొంచెం ఎక్కువ మందికి ఇవ్వాలా అని చెప్పి సో 50 మందికి అని చెప్పేసి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఒక పేషెంట్కి లేదు అనేది లేకుండా అందరికీ కూడా పంచాలని చెప్పేసి ఆయన ఇంత మంచి హృదయం ఉండే ఒక డోనర్స్ మనకు దొరకడం అనేది చాలా చాలా సంతోషం. అవునా కాదా? ఇలాంటి వాళ్ళు ముందుకు రావాలా. ఆయనకి ఎన్నెన్ని అవార్డ్స్ వచ్చున్నాయో తెలుసా? ఈ సేవ ఇది అవార్డ్స్ ఏంటి, టొబాకో పొగ తాగే అడిక్షన్ దీనికి, ఆ తర్వాత మందు, తర్వాత ఎయిడ్స్, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అలానే ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి, ఆ ట్రాన్స్జెండర్స్ అంటే మీకు తెలిసి ఉంటుంది, వాళ్ళకి కూడా పుట్టు మిషన్లని అవన్నీ కూడా ఇచ్చారు. ఎంతో పెద్ద మనసుతోటి అందరికీ కూడా సేవ చేయాలి. ఇది ఒక్కొక్క ప్యాకెట్ 1500, ఒక్కొక్క ప్యాకెట్ 1500 అది దాని వాల్యూ. అటువంటిది ఇంతమందికి ఇస్తున్నారంటే ఆయన గొప్ప మనసుకి మనం జోహార్. అవునా? ఓకే. సంవత్సరాల క్రితం 20 మంది కాదు 7గురితో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. అనుకోని పరిస్థితుల్లో ఒక రోజు వారు నేను కలిసి ఈ న్యూట్రిషన్ ఎగ్స్ ఇవ్వాలనుకొని ఆ ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళాం. ఆర్గనైజేషన్ ఎగ్స్ ఎందుకు సార్, న్యూట్రిషన్ ఫుడ్డే స్టార్ట్ చేద్దామన్నారు. అది అంచెలంచెలుగా 300 మందికి వచ్చింది. వారు ఎక్కడి నుంచి తెస్తున్నారో ఏంటి ఎవరికి అర్థం కావటం లేదు. సహజంగా సేవ అనేది చాలా మందికి ఉండదు, డబ్బు చాలా మందికి ఉంటుంది, లక్షల కోట్ల ఉన్నోళ్ళు ఉన్నారు, కానీ సేవ చేసే గుణం ఉండదు. సేవ చేయడమే కాకుండా ఆ ప్యాకెట్స్ని కూడా సెలెక్షన్ చేసుకుంటాడు. అందులో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు, క్వాలిటీ సెలెక్ట్ చేస్తాడు, చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. వారికి అభినందనలు, కృతజ్ఞతలు అనేది చాలా చిన్న మాట అవుతుంది. ఒక కమిట్మెంట్ అండ్ డెడికేషన్, హానెస్టీగా ఇది ఒక డ్యూటీ మైండ్గా చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి తత్వాన్ని పెంచుకోవాలని అందరినీ కోరుతూ, ఎవరైతే ఇప్పుడు ఈ ప్యాకెట్స్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇది మీ కుటుంబం కోసం, మీ చుట్టాల కోసం, మీ అమ్మమ్మ, మీ పిల్లల కోసం, మనవల కోసం, మనవరాల కోసం కాదు. ఇది కేవలం మీరు తీసుకునేటువంటి మెడిసిన్స్ని కవర్ చేసేందుకు, వాటిని సరిగ్గా పనిచేసేందుకు ఇస్తున్నారు. కాబట్టి ప్యాకెట్స్ మీరే వాడి ఆరోగ్యం పొందుతూనే వీళ్ళందరూ సంతోషపడతారు. కాబట్టి మీరు అదే విధంగా వీళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చారో అందుకే ఇది ఉపయోగించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.